హాయ్ అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు యువన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. సో ఈరోజు నేను గోంగూర పచ్చడి చిన్న రోకల్లో చేస్తున్నానండి. ఇందులో చేసినా కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. సరే, మీరు ఒకసారి నచ్చితే ట్రై చేయండి. దానికోసం ఫస్ట్గా అయితే ఒక గిన్నె పెట్టుకోవాలి. తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ స్పూన్తో అయితే 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలండి. అంటే నేను గోంగూర వచ్చేసి పెద్ద 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 బౌల్తో ఒక 2 బౌల్స్ తీసుకున్నానండి. సో 1 బౌల్కి 1 బౌల్ చొప్పున అట్లా చూసుకున్నా కూడా 1 స్పూన్ కారం అట్లా తీసుకోవాలి. ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు. సో గోంగూరను ముందుగానే మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు గోంగూర వచ్చేసి ఇందులో యాడ్ చేసేద్దాము. ఇలా యాడ్ చేసేసి మొత్తం అటు ఇటు 2 సైడ్స్ అయితే టర్న్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. సో ఇలా ఇది వేసేసిన తర్వాత మొత్తం ఇది కూడా మొత్తం మెత్తగా ఉడికిపోవాలి. సో కలుపుతున్నప్పుడు ఇక మొత్తం ఉడికిపోవాలి. ఇలా మధ్య మధ్యలో అయితే మూత తీసేసి ఇలా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే లేకపోతే ఒకటే సైడ్ ఫ్రై అయిపోయి ఇంకో సైడ్ ఆకులు అలానే ఉండిపోతాయి. సో ఇలా మొత్తం దగ్గరికి అయిపోయి మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం ముందుగా చిన్న రోకలు చూపించాను కదా, అందులో అంటే ఫస్ట్గా ఇది వేసుకోకుండా ముందు ఫస్ట్ అయితే 1 ఆనియన్ కట్ చేసుకుని ఇందులో వేసుకున్నానండి చిన్న రోకల్లో. ఎందుకంటే గోంగూర వేసి ఇది వేస్తే మనకు అంటే దంచడానికి అంత ఈజీగా ఉండదండి. సో ఫస్ట్ అయితే ఇది కొంచెం లైట్గా దంచుకోవాలి. ఆనియన్ ఇలా ఫస్ట్ దంచుకున్న తర్వాతనే ఇలా కచ్చపచ్చ దంచుకున్న తర్వాత ఇందులో గోంగూర వేసుకోవాలి. ఇప్పుడు గోంగూర వేసుకొని ఆల్రెడీ చాలా మగ్గిపోయింది కాబట్టి దీన్ని పెద్దగా అంత కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఈజీగానే తొందరగా ఇది అయిపోతుంది, ఇది మెత్తగా అయిపోతుంది. సో ఇలా మొత్తం దంచుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది పోపు చేసుకుని, ఒకవేళ మీరు కావాలంటే పోపు చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదండి. ఇలా తిన్నా కూడా టేస్ట్ ఉంటుంది. సరే, ఒకవేళ కావాలనుకుంటే మాత్రం పోపు చేసుకోవాలి. అందులో సాల్ట్ కలుపుకొని మాత్రం దంచుకోవాలండి. మీకు సాల్ట్ చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు పోపు కోసం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, అలానే వెల్లుల్లి వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనం లైట్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ముందుగా దంచి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. ఇది వేసుకొని ఒక 1-3 మినిట్స్ వరకు అయితే బాగా కలపాలండి. ఎందుకంటే ఆ గోంగూర అనేది తాలింపులో మొత్తం కలిసిపోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇది మొత్తం కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఆనియన్స్ కావాలంటే పైన కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి. మళ్ళీ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. మనం తినేటప్పుడు కూడా నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నానండి. ఒకవేళ మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేసేయండి. సో ఒకవేళ ఆనియన్ వేసాం కదా పాడైపోతుంది అనిపిస్తే మాత్రం ఫ్రిడ్జ్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కలుపుకొని తర్వాత వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.